ఆ దివ్యాంగుడిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. పరిచయం లేకపోయినా ఏదైనా సాయం చేయాలి అనిపిస్తుంది. అలాంటి దివ్యాంగుడిని ఓ గొలుసు కట్టు కంపెనీ దగా చేసింది. మాయ మాటలు చెప్పి రూ. 6,00,000 కట్టించుకున్నారు. నువ్వు ఏజెంట్‌వి అంటూ నమ్మబలికించి ప్రజల నుండి మరో రూ. 18,00,000 కట్టించారు. 2 ఏళ్లు తిరగకుండానే ఆ గొలుసు కొట్టు కంపెనీ బోర్డు తిప్పేసింది. తన డబ్బులతో పాటు తెలిసిన వారి నుండి డబ్బులు కట్టించిన ఆ దివ్యాంగుడు గొలుసు కొట్టు కంపెనీ మోసం చేసిందని తెలుసుకుని బలవన్మరణానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సముదాయించి ధైర్యం చెప్పారు. తనకు న్యాయం చెయ్యాలి అంటూ ఆ దివ్యాంగుడు ఎక్కని గడప లేదు, తొక్కని కార్యాలయము లేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం మొదలుకుని ప్రధాని కార్యాలయం వరకు తిరుగుతూ ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆ దివ్యాంగుడు. విఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అను ఒక గొలుసు కొట్టు కంపెనీ 2014లో అందులో 24 లక్షల రూపాయలు మా అమ్మ నాన్న నా కుటుంబ పోషణకు ఇచ్చిన డబ్బుల్ని అందులో దాచుకొని మోసపోయాను. గత 10 సంవత్సరాలుగా ఏ అధికారులకి మొరపెట్టుకున్నా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు కేసు గుంటూరు సిఐడి వారి పరిధిలో ఉంది. నాకు ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గుంటూరు సిఐడి వారిని ఆజ్ఞాపించి త్వరగా ఈ కంపెనీ సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయమని గుంటూరు ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వం సిఐడి వారిని ఆజ్ఞాపించి. ఆ దివ్యాంగుడి పేరు బంకా సురేష్. ఒంగోలు సమీపంలోని ఎర్రజెల్ల గ్రామంలో నివసిస్తున్నాడు. అతని భార్య రమణమ్మ. ఆమె దివ్యాంగురాలే. వారికి 2 పిల్లలు ఉన్నారు. సురేష్ దివ్యాంగుడు కావటంతో అతని తల్లిదండ్రులు కుటుంబ పోషణ నిమిత్తం కొంత డబ్బు ఇచ్చారు. ప్రతి నెల పింఛన్ తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలహాబాద్ కేంద్రంగా ఉన్న వియర్డ్ అనే గొలుసు కట్టు కంపెనీ ఒంగోలులోని గుప్తాసు స్క్వేర్లో బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఆ గొలుసు కట్టు కంపెనీ గురించి ఎర్రజర్లకు చెందిన మీరావళి అనే వ్యక్తి సురేష్కు చెప్పారు. ఒంగోలులోని గుప్తాసు స్క్వేర్లో ఏర్పాటు చేసిన బ్రాంచ్ వద్దకు తీసుకెళ్లాడు. నెలకు రూ. 1,000 చొప్పున 3 ఏళ్లు కడితే ఆ తర్వాత 49,000 రూపాయలు ఇస్తామని చెప్పని నమ్మబలికారు. అంతేకాకుండా ఏజెంట్గా ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయంటూ ఆశ కల్పించారు. పాపం దివ్యాంగుడు సురేష్ దాంతో తన వద్ద ఉన్న 6,00,000 రూపాయలు కట్టడంతో పాటు ఆ గ్రామంలోని మరో 63 మంది చేత సుమారు 18 లక్షల రూపాయలు కట్టించాడు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,500 మంది ఈ గొలుసు కొట్టు కంపెనీకి డబ్బులు కట్టి ఎప్పుడు కాలపరిమితి ముగిసి డబ్బులు ఎంత వస్తాయని అంటూ లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఈలోపు వియర్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాంతో డబ్బులు కట్టిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అయితే ఎర్జర్లకు చెందిన బంకా సురేష్ 6 లక్షలు కోల్పోవడంతో పాటు ఏజెంట్గా ఉండి గ్రామంలో 63 మంది చేత కట్టించడంతో వారంతా తమ డబ్బులు ఇప్పించాలి అంటూ సురేష్ ఇంటిని చుట్టుముట్టారు. నేను కూడా నష్టపోయానని సురేష్ చెప్పినప్పటికీ వారు వినకుండా సురేష్పై ఒత్తిడి చేయడంతో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బాధితులు ఉండటంతో గుంటూరులోని సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. వియర్డ్ కంపెనీపై సురేష్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. నాటి వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే సురేష్ది అరణ్య రోదనగానే మారింది. 2017 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి వెళ్లి వియర్డ్ కంపెనీ చేసిన మోసం గురించి చెప్పాడు. ప్రధాని కార్యాలయానికి స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ అంతటితో ఆగకుండా అవకాశం ఉన్న చోటల్లా వెళ్లి తమకు జరిగిన మోసం గురించి చెబుతూనే ఉన్నాడు. తాజాగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా దివ్యాంగుల కోసం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్కు వచ్చిన సురేష్ ఈ గొలుసు కొట్టు కంపెనీ తమను ఏ విధంగా మోసం చేసిందో చెబుతూ కన్నీరికి పర్యంతమయ్యాడు. తనకు న్యాయం చేయాలి అంటూ వేడుకుంటున్నాడు. 1000 రూపాయలు కడితే 3 సంవత్సరాలకు 36,000 మీదవుతుంది, 49,000 ఇస్తాము అని మాయమాటలు చెప్పి 3 సంవత్సరాలకు ఇస్తామని కంపెనీ పెట్టిన 2 సంవత్సరాలకే అనగా 2014లో కంపెనీ బోర్డు తిప్పేసి మమ్మల్ని మోసం చేశారు. ఎంత కట్టారు మీరు? నేను నా సొంతవి 6 లక్షలు, ప్రజల చేత 18 లక్షలు
కట్టించి మోసపోయాము. విషయం తెలుసుకున్న ప్రజలందరూ నన్ను ఒత్తిడి చేయగా చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకున్న నన్ను మా అమ్మ నాన్న కాపాడి నాకుండా 2 ఎకరాల పొలము అమ్మి ఖాతాదారులకి చెల్లించారు. అంటే నువ్వు ఏజెంట్గా ఉన్నావా? నీకెవరు దాన్ని పరిచయం చేశారు ఆ కంపెనీని? షేక్ మేరావలి అని ఎర్రజర్ల మా ఊరు అతనే నన్ను తీసుకెళ్ళి అందులో చేర్పించారు సార్. వారి తీయని మాటలు నమ్మి నా డబ్బులు కట్టుకొని మోసపోయి నేను, నా కుటుంబం, నాకు భార్య, 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప ఈరోజు రోడ్డును పడ్డాం మేము. మాకు త్వరగా కూటమి ప్రభుత్వం న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.